వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కేవలం తన స్వప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంతో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశారని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు నిలిపివేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడంతో పాటు భావితరాలకు తీరని ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో కీలకంగా ఉన్నా కూడా చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్ గురించి ఊసెత్తడం లేదన్న ఆయన రాయలసీమ మంత్రులకు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన తర్వాతనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి చేస్తున్నందుకు రాయలసీమ ప్రజలు ఏ రోజు క్షమించారని కూడా చెప్తున్నారు. మీరేదో క్షమాపణ చెప్పి తప్పుకుందామంటే చిన్న విషయం కాదు. ఇది రాయలసీమ ప్రజల భావి తరాలకు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి కరువు కాటకాల నుంచి బయటపడేదానికి వచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పణంగా పెట్టి ఈరోజు కుంభకు రాజకీయాలు చేయడం వల్ల రేపు భావితరాల వాళ్ళు కూడా ఇదే రాయలసీమలో కరువు కాటకాలతో వలసలు వెళ్ళి బతికేటువంటి పరిస్థితిని మీరు తీసుకొని వస్తుంటారు. ఇది క్షమార్హం కూడా కాదు, క్షమించడానికి కూడా వీలు లేనటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉంటాం. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అడుగుతున్నాను, మీకు మీ పదవులు ముఖ్యమా, మీ రాజకీయ మనుగడ ముఖ్యమా, మీ ప్రాంత అభివృద్ధి ముఖ్యమా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు తేల్చుకోండి. ప్రజలు కావాలన్నా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు నోరు విప్పగలుగుతారా లేదా? మీరు కూటమి ప్రభుత్వానికి భయపడి నోరు మూసుకొని ఉంటారా? రాయలసీమ ప్రజల గొంతు కోస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మీరు తెలుసుకోవాలి. తర్వాత మీ భవిష్యత్ ఏందనేది రాయలసీమ ప్రజలు తెలుస్తారు. మీకు రాజకీయ మనుగడ కావాలంటే దీని మీద నోరు విప్పండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించండి. మా ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతం గొంతు కోయొద్దు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేయొద్దు అని మీరు అడగలేకపోతే రాజకీయంగా రాయలసీమ ప్రజలు మీకు సమాధి కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు నేను సూచిస్తూ ఉన్నాను, ఇప్పుడైనా సరే మీరు రాజకీయాలను పక్కన పెట్టి, మీ రాజకీయాల ప్రయోజనాలను పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత ప్రజల కోసం నోరు విప్పండి, ప్రశ్నించండి. చంద్రబాబు గారిని ప్రశ్నించి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడకుంటే మీరు కూడా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు అనేది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైతులను, ప్రజలను మేము కూడగట్టుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఆగకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు కుమ్మక్కై ఆపినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ ప్రాంత కరువు కాటకాల నుంచి బయటపడగొట్టేదానికి, విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ చేపడతాం. రాయలసీమను కరువు కాటకాల నుంచి బయటికి విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉండాలని కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరిలోనూ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం
వన్నెచింతలపూడిలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వాసురాజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వన్నెచింతలపూడిలో తొలుత అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వన్నెచింతలపూడి గ్రామాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని అన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వాన్ని తోర్పర పట్టిన కృష్ణంరాజు తీరును కొనియాడారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందించాలని రఘురామకృష్ణరాజుని కోరారు. వన్యచింతలపూడిని చూసి ఇల్లు కూడా ఎంతో కొంత బాగుపడ్డాలా అనే విధంగా అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను. సో నాకు ఒక మంచి ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన మీ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. కోనసీమ వారి మామూలుగా మన గోదావరి జిల్లాలో ఆప్యాయతకి మారుపేరని చెప్పి చెప్తారు. బట్ పురుషులందు పుణ్య పురుషులు వేరేలాగా ఈ కొత్తగా ఏర్పాటైన 5 జిల్లాల్లో కోనసీమ జిల్లా వేరు, మీ కోనసీమ వల్ల ఆప్యాయతలు వేరు అన్నది మళ్ళీ నేను ఈరోజు ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే మాకు కొంచెం సంక్రాంతి సో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, చాలామంది బయట ఊరి నుంచి కూడా వస్తామని చెప్పారు. అంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉండబోతున్న సంక్రాంతి వైభవాన్ని చూడటానికి ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నం. ఇదివరకు ఒకసారి నాకు ఈ అదే అరణ్యవాసం అంటారు, అజ్ఞాతవాసం అంటారు, 4 ఏళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు బుచ్చిబాబు ముమ్మిడివరం చాలా గ్రాండ్గా సంక్రాంతి వైభవాన్ని ప్రదర్శించారు. అప్పుడు అక్కడికి రావడం జరిగింది. 2020 జనవరిలో ఫిబ్రవరి నుంచి నన్ను బహిష్కరించారు రాష్ట్రం నుంచి. ఆ జనవరిలో బుచ్చిబాబు గారి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే ఆ శివాలయం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలో ఉన్న పరమేశ్వర నగర్లో 20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్తో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. ఇదే తరహాలో నెల్లూరులో ఉన్న మరో 14 స్కూల్స్ ను తన కుమార్తె శరణి ఇతర దాతల సహకారంతో తీర్చిదిద్దుతానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. భూమి పూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ స్కూల్ కు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ గా నామకరణం చేశారు. చదువు మాత్రమే మనిషికి సమాజంలో గౌరవాన్ని పెంచుతుందని, నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నారు. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 30 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల PFESA కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్. 50,000 కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్గనైజేషన్ ఆధారమైంది. ఈరోజు మా పిల్లలకు వదిలేశారు, చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పారు, మీరు నెల్లూరు సిటీలో నన్ను 73,400 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ పిల్లలకు చక్కటి చదువు ఇవ్వాలి, నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె శరణి ఆ VRI స్కూల్ని పర్సనల్గా ఫాలో అప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా, ఏ కలర్ ఉండాలా, ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది. అందుకని ఈ స్కూల్ కూడా నెల్లూరులో 15 స్కూల్స్ అదేవిధంగా చేయమన్నాను. ఈ స్కూల్ ప్రత్యేకంగా ఆమెకి అప్పచెప్పారు. ఆమె నైటే వచ్చింది అమెరికా నుంచి. నైట్ అమెరికా నుంచి వస్తే ఇవాళ రాలేదంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం. ఎందుకంటే పేదలు నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజను, 43వ డివిజను, 48వ డివిజను, పక్కన డివిజన్స్
కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చాలా ఉద్దేశిస్తుందని ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్ 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42-43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్కౌట్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చి చూస్తామంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డిమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను, దీంట్లో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డు తరఫున ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. వర్క్ బోర్డు తరఫున స్కూల్ వాళ్ళ స్కూలే, ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే ఎవరు ఉండరు. సీఎం రమేష్ ఉండడు, నారాయణ గ్రూప్ ఉండరు. అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం లేదు. కాబట్టి దీనికి గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీని ఫస్ట్ ఫేజ్ 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ June 12 కల్లా కంప్లీట్ చేసి June 12కి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న హోంమంత్రి అనిత. ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని వెల్లడి. పెరుమాళ్లపాడెలో మీ భూమి మీ హక్కు సభలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. రాజముద్ర, క్యూఆర్, భూముల కొలతలతో ప్రభుత్వం వీటిని రూపొందించిందని స్పష్టం. ఏపీ వాళ్ళు నీరు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలో వాస్తవం లేదన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. అబద్దపు ఆరోపణలతో ఓట్లు రావని ఎద్దేవా. స్వప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారు. విమర్శలు గుప్పించిన కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.